హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి కేక్ అయితే చాలా సర్ప్రైజింగ్‌గా చేసి పెట్టేసానండి. అయితే చాలా సింపుల్ ప్రాసెస్‌లో చెప్పేస్తాను. దీనికి ముందుగా మనకు కావాల్సింది 2 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండి అండి. 2 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండికి నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ డైరెక్ట్‌గా తీసుకోకుండా ఇలా మిక్సీ చేసేసుకొని పౌడర్ చేసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండికి మనకు 2 ఎగ్స్ అయితే బీట్ చేసుకోవాలండి. ముందుగా మనము షుగర్ పౌడర్ చేసుకున్న దాంట్లోనే 2 ఎగ్స్‌ని బీట్ చేసేసుకోండి. అయితే ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయండి. కాకపోతే నేను ఇక్కడ మర్చిపోయాను. సో, నేను మీకు ముందే చెప్తున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అయితే కన్సిస్టెన్సీ లిక్విడ్ కరెక్ట్‌గా రావడానికి నేను పాలైతే యూజ్ చేస్తున్నానండి. అయితే దీనికి ముందుగా మనకు కావాల్సినవి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ అనేవి మెయిన్ అండి. అయితే మనం ముందుగా ఈ పౌడర్‌ని మంచిగా జల్లెడ పట్టేసుకోండి. ఆ తర్వాత అందులో బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అండి. అలాగే వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్స్చర్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఏదైతే బ్యాటర్ అయితే ఉందో అది దీంట్లో కలిపేసేసుకోండి. నేను అక్కడ ఆయిల్ అనేది మిస్ అయ్యాను కాబట్టి ఇక్కడైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు మిక్సీలో వేసేసుకుంటే ఇంకా లమ్స్ లేకుండా బాగా వస్తుంది మిక్స్చర్ అనేది. అయితే మన కేక్ బ్యాటర్ అనేది ఎప్పుడు లమ్స్ లేకుండా చాలా బాగా ఉండాలి. ఇలా మనకు ఒకసారి నేను చూడండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలిపేసుకోవాలి. అలా అలా ఉన్నప్పుడే మనకు లమ్స్ అనేది లేకుండా ఉంటుంది. ఆ తర్వాత కేక్ మౌల్డ్‌ని తీసుకొని మనం ముందుగా ఆయిల్ అనేది మౌల్డ్ మొత్తానికి రాసి పెట్టేసుకోండి. ఆ తర్వాత కేక్ మౌల్డ్‌లో మనం డస్టింగ్ కోసం కొంచెం మైదా అయితే యూజ్ చేస్తున్నామండి. అయితే ముందుగా మనము బౌల్‌ని ప్రీహీట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మౌల్డ్‌లో మనం కేక్ మౌల్డ్ ఏదైతే ఉందో అందులో డస్టింగ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అనేది వేసేసుకోండి. ప్రీహీట్ అయిన బౌల్‌ని ఇందులో ఫస్ట్ మనం బౌల్‌ని హీట్ అయిన తర్వాత ముందుగా మనం మౌల్డ్‌లో పెట్టుకున్న బ్యాటర్ అంతా తీసుకెళ్ళి అందులో పెట్టేసేసేయండి. ఆ తర్వాత బౌల్ మీద నేను ప్లేట్ పెట్టి మనకు ఎయిర్ అనేది పోకుండా బరువు అయితే పెట్టేసానండి. ఆ తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూసాను. మనకు చాక్‌కి ఏమైనా అంటుకుని ఉందంటే ఇంకా కుక్ అవ్వనట్టు. అయితే ఫస్ట్ చెక్ చేసినప్పుడు కుక్ అవ్వలేదు. ఆ తర్వాత మనం మళ్ళీ ఒక 10, 15 మినిట్స్ గ్యాప్‌తో చెక్ చేస్తే ఇలా మనకు స్పూన్‌కి ఏం అంటుకోకుండా బయటకొచ్చేసింది. అప్పుడు కేక్ అనేది మనకి ఫుల్‌గా కుక్ అయినట్టండి. ఆ తర్వాత కేక్‌ని ఇలా అన్మౌల్డ్ చేసుకోవాలి. కొంచెం చల్లగా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్‌ని ఇలా ఘాట్లతో తీసేస్తే చాలా ఈజీగా బయటకొచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను హార్ట్ షేప్ మౌల్డ్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత పిల్లలొచ్చేసరికి నేను చాలా సర్ప్రైజింగ్‌గా వాళ్ళకు ఏం చేశానో చెప్పేసుకోండి అని అన్నాను. ఇంకా తీసి చూపించేసరికి మా చిన్న పాప ఆనందం చూడండి ఎంత హ్యాపీ అవుతుందో. తనకి చాలా ఇష్టమండి కేక్ అనేది. అయితే సో, నేను తను వచ్చేసరికి చేసి పెట్టాను కదా! ఇంకా తన ఆనందానికి అవధులు లేవన్నట్టు అయిపోయింది. అయితే తను రివ్యూ కూడా ఇస్తుందండి. ప్రతీదీ తిని నాకెలా ఉందో తప్పకుండా చెప్తుంది. అప్పుడే కదా మనకు చేసిన వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. తిన్న తర్వాత నేను ఎలా చేశానో కూడా తను అడగక ముందే చెప్పేస్తుంది. అదే నాకు 100 మార్కులు ఇచ్చేసినట్టు నాకు అక్కడే కదా మొత్తం బూస్టప్ అనేది వచ్చేసేది. సో, మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఈ స్కూల్ నుండి వచ్చేసరికి తప్పకుండా ఒకసారి ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా మీరు వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏ విధంగా చేస్తారో కూడా నాకు తప్పకుండా చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.